ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ కొనసాగుతోంది. 6 రోజుల కస్టడీలో భాగంగా 5వ రోజు ప్రభాకర్ రావును విచారిస్తోంది సిట్ బృందం. టెక్నికల్ అంశాలతో పాటు రాజకీయ నేతల ఫోన్ల ట్యాపింగ్ పై ఆరా తీస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ నుండి వచ్చిన నివేదిక ఆధారంగా ప్రభాకర్ రావు సెల్ ఫోన్స్ ఫార్మాట్ పై ప్రశ్నిస్తున్నారు. వాట్సాప్ కాల్స్, చాటింగ్ కు సంబంధించిన డేటా రిపోర్టు ఆధారంగా విచారణ జరుపుతున్న సిట్ తప్పు చేయనప్పుడు మొబైల్ ఫోన్లు, క్లౌడ్, ల్యాప్టాప్ లో డేటా ఎందుకు డిలీట్ చేశారని ప్రశ్నిస్తోంది. ఈ 6 రోజుల కస్టడీ విచారణ అనంతరం ఎల్లుండి సుప్రీంకోర్టుకు నివేదిక అందించనుంది సిట్ బృందం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రమణ, ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా 6వ రోజు ప్రభాకర్ రావు సంబంధించిన కస్టడీ విచారణ కొనసాగుతుంది. ఆయన నుండి కీలక సమాచారం రాబట్టేందుకు సిట్ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఆయన సెల్ ఫోన్స్ కావచ్చు, మిగతా అది వాడేటువంటి ఏదైతే పరికరాలు ఉన్నాయో అవన్నీ కూడా అమెరికాలో ఉన్నాయి, తీసుకురాలేదనేటువంటి ఒక ఆరోపణ ఉంది. అందులో భాగంగా ఆయన నుంచి వాటిని పూర్తి స్థాయిలో ఆ సమాచారం రావడానికి ప్రయత్నం చేయడంతో పాటు ఆయన వాట్సాప్ కాలింగ్ తో పాటు ఆ చాటింగ్ సంబంధించిన వివరాలు కూడా ఆల్రెడీ సేకరించినటువంటి సిట్ వాటి ద్వారా కూడా అతన్ని క్వశ్చన్ చేస్తోంది. ఇంకా ఎఫ్ఎస్ఎల్ కు చాలా వరకు రిపోర్ట్స్ పంపించారు, కానీ అవన్నీ క్లియర్ గా లేకపోవడం కూడా కొంత సిట్ కు ఇబ్బందికరంగా మారింది. ఇక ఏవైతే జీమెయిల్ కి సంబంధించిన అవి కావచ్చు, మిగతా వాడినటువంటి మిగతా సంబంధించినటువంటి ఏవి కూడా క్లియర్ గా లేకపోవడంతో పూర్తి స్థాయి సమాచారం అయితే ఇప్పటి వరకు ప్రభాకర్ నుంచి రాబట్టలేకపోయారు. మరికొన్ని రోజులు ఆయనను కస్టడీ తీసుకుంటే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఈ కేసులో ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రేపటితో ఆయన విచారణ ముగియబోతుంది. ఇప్పటివరకైతే కీలకమైన సమాచారం అయితే ఇలాంటిది కూడా రాబట్టలేదు. అయితే ప్రభాకర్ రావు ఇప్పటికి కూడా తను తప్పు చేయలేదు, కేవలం తనకు సంబంధించి తన పై ఉన్నతాధికారి ఏం చెప్పారో అది మాత్రమే నేను అమలు చేశానంటూ కూడా ప్రభాకర్ రావు చెప్తున్నారు. చాలా తక్కువగా సమాధానం ఇస్తున్నట్టుగా అయితే మనకు అంత సమాచారం. మొత్తం మీద రేపటితో మరి ప్రభాకర్ రావు సంబంధించిన విచారణ కూడా ముగియబోతుంది. ఇప్పుడైతే మరి కాసేపట్ల అయిన తర్వాత ఆయన విచారణ ముగియబోతుంది. కీలక సమాచారం రాబట్టేందుకైతే సిట్ అధికారులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. రైట్ రమణ, థ్యాంక్ యూ.